హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి గామి ట్రైలర్ అయితే వచ్చేసిందనమాట. మనం ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక నాకు మోటివేషన్గా ఉంటుందని చాలాసార్లు అయితే చెప్పానమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకొని నేను ఏ లేటెస్ట్ అప్డేట్ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మన ట్రైలర్లోకి అయితే వెళ్దాం అనమాట. అబ్బా సూపర్ ఉందండి ట్రైలర్ అయితే. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. ఎప్పుడెప్పుడు చూద్దామా సినిమా అనేంత క్యూరియాసిటీ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ ట్రైలర్లో ఏం చూపించారంటే స్టార్టింగే సింహంని చూపిస్తారనమాట. హిమాలయాస్ చూపిస్తారు. అలాగే శేషన్ గారు ఆ కొండలెక్కేది కొంచెం అయితే చూపిస్తారనమాట. ఇంకా తర్వాత ఒక అమ్మాయి గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఆ అమ్మాయి దేవదాసిగా 10 ఏళ్ళు ఉంటుంది అనమాట. ఆమె దేవదాసిగా తీసేసి పెళ్ళి అయితే చేస్తారు. మేబీ ఆమెకి ఎందుకు తీసినారో ఆ దేవదాసిగా మళ్ళీ ఎందుకు ఆమె పెళ్లి చేసినారో అదొక మిస్టరీ లాగా ఉంది అనమాట ఆమె స్టోరీ మాత్రం. మన విశ్వసేన్ గారికి అయితే కన్నా ఆయన కాశీలో ఒక షాట్ అయితే చూపిస్తారనమాట. ఆయన కాశీలో ఎవరో అతన్ని జస్ట్ అలా టచ్ చేసినట్టు వెళ్తాడనమాట. ఆయనకి మనుషుల స్పర్శ ఆయనకి ఒక వ్యాధి లాగా ఉందన్నమాట. ఆయనకు ఒక డిసీజ్ లాగా ఉంటుందన్నమాట. తాకితే ఆయనకి ఏమేమో అయిపోతుంది, పిచ్చిగా అయిపోతుంది. పక్కన వాళ్ళకి కూడా బ్లడ్ మొత్తం పోతుంటుంది. వెంట్రుకలు కూడా నించుంటుంటాయి. అలా అయితే చూపించారనమాట. అందుకే అక్కడ ఆశ్రమంలో ఉండేవాళ్ళు నువ్వు ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంటే కన్నా అందరికీ ఆపదే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని అయితే చెప్తారనమాట. ఆయన వేరే వాళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్ళి బతకగలరు, ఇలాంటి వ్యాధి పెట్టుకొని ఒక్కడు ఎలా వెళ్ళి చూసుకోగలడు అని అయితే చెప్తాడనమాట. విశ్వక్సేన్ గారు ఒక గురూజీని అయితే కలుస్తాడనమాట. ఆ గురూజీ ఈయన ఉండే వ్యాధికి మందు అయితే చెప్తాడనమాట. అది వచ్చేసి మనకి 36 సంవత్సరాలకి ఒక్కరోజే వస్తుందన్నమాట. మళ్ళీ ఈ ఒక్కరోజు మిస్ అయితే కన్నా మళ్ళీ 36 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాలన్నమాట. ఆ రోజు ఏదంటే కన్నా హిమాలయ శ్రేణిలో ద్రోణగిరి అనే పర్వతం మీద వైద్రతిథి రోజున ప్రకాశితమైన మాలిపత్రాలు మొలుస్తాయి. ఆ మాలిపత్రాలే నీకున్న వ్యాధికి మందు అని చెప్తాడనమాట. ఎక్కువ మనకి సమయం లేదు, వెళ్ళాలి, నువ్వు ఇప్పుడే బయలుదేరు, ఇప్పుడు కదా మిస్ అయితే కదా నువ్వు మళ్ళీ 36 సంవత్సరాలు ఉండాలి, అందుకే ఇప్పుడే బయలుదేరు అని అయితే చెప్తాడనమాట. ఇంకా వాళ్ళు బయలుదేరుతారు. విశ్వక్సేన్ గారితో ఒక హీరోయిన్ ఉంటుంది అనమాట. ఆమె హీరోయిన్ సమ్మతమే సినిమాలో ఉంది. ఆ అమ్మాయి హీరోయిన్ వేరు, ఆ అమ్మాయి హీరోయిన్ పేరు నాకు తెలియదు అనమాట. ఆమె హీరోయిన్ ఉంది దీంట్లో. ఆయనతో పాటు ట్రావెల్ చేస్తుంది అనమాట. ఆయనకి తోడుగా వెళ్తుంది అనమాట విశ్వక్సేన్ గారికి అయితే కన్నా. అక్కడ పడ్డే మంచు నిజంగానే ఇది టాలీవుడ్ మూవీనా లేదా హాలీవుడ్ మూవీనా అన్నంత తేడా ఉందనమాట. మనకి కొన్ని చోట్ల అయితే కన్నా బ్రహ్మాస్త్ర కూడా గుర్తుకు వస్తుంది అనమాట. అట్లా గ్రాఫిక్స్ అయితే బాగుందనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసారు. అట్లే సింప్లీ సూపర్ ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి చూపించే విజువల్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. మనకి ఇంకా మంచులలో కష్టపడి వెళ్తారు. ఆ అమ్మాయి షార్ట్ కట్లు కడుక్కుంటుంది. మనకి ద్రోణగిరి పర్వతానికి ఈ విధంగా వెళ్తే తొందరగా చేరుకోగలము అనేది చెప్పడం జరుగుతుంది. అక్కడ వెళ్ళేటప్పుడు వీళ్ళకి అడ్డైన ఆటంకాలు మాత్రం మామూలుగా లేవండి. ఐస్ బ్రిడ్జి చల్లగా మంచు కురుస్తుంటుంది. హిమాలయస్ అంటేనే ఇంకా చల్లగా ఉంటాయి కదా, అట్లా అంత కూల్లో వీళ్ళు ఎలా వెళ్ళారనేది ఒక మిస్టరీ లాగా అనిపిస్తుంది అనమాట. మనకైతే కానీ ఎగ్జైట్మెంట్గా అసలుకి ఎట్లా వీళ్ళు నిజంగానే ఆ దగ్గరికి ఆ పర్వతం దగ్గరికి చేరుకుంటారా లేదా అనేంత ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఒక చోట అయితే కానీ అంతా కూలిపోతుంది. మళ్ళీ సింహం అటాక్ ఉంటుంది. సూపర్ ఉంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. గామి ట్రైలర్ అయితే సూపర్ అంతే అనమాట. సినిమా వచ్చేసి March 18th థియేటర్స్ అనమాట. మూవీ చూసి రివ్యూ కూడా చెప్తాను. ఈ రివ్యూ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే నేను మళ్ళీ కలుసుకుంటాను. ఇందరితో అందరికీ టాటా.